పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియ్యా జ్యోతులు వెలిగిన వేళ పూలు పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియ్యా రండి రండి అర్చన చేయగరండి రండి రండి ప్రార్థన చేయగరండి రండి రండి అర్చన చేయగరండి రండి రండి ప్రార్థన చేయగరండి జ్యోతులు వెలిగిన వేళ పూలు పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియ్యా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నెల్లూరు మేత్రాసనం, సెయింట్ జోసెఫ్ కథీడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు, ఇంగిలేల హృదయమేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఉద్యోగమునందు దేవుని దీవెనలు కుమార్తెకు ఎల్లవేళలా దేవుడు తోడుగా ఉండాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు గురుశ్రీ రెడ్డి జోసెఫ్ గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెడ్డి శౌర్యన్, సుశీల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సికింద్రాబాద్ విచారణ నిర్మల, ఐశ్వర్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసం అదేవిధంగా మన అందరి ఉద్దేశాలను జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి పట్నముల ద్వారా దేవుడు జీవనదాతయని మానవుని విషయంలో ఆయన కోరేది నిత్య జీవితము, కానీ మరణము కాదు అని మనకి ఈనాటి పట్నాలు తెలియచేస్తున్నవి. మృత్యువును దేవుడు కలిగింపలేడు, ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలలారుచుండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మృత్యు అనేది పాపము ద్వారా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నది. మన జీవితము ప్రతి క్షణము మరణించినదిగా క్రీస్తు లేనప్పుడు మన జీవితము ఉంటూ ఉన్నది. మన జీవిత ప్రయాణంలో క్రీస్తుకి మనము ప్రాముఖ్యతనిస్తూ ఉన్నామా? క్రీస్తే మన రక్షకుడు అని మనం అంగీకరిస్తూ ఉన్నామా? మనము ఆయనను రక్షకుడిగా అంగీకరించి మన జీవిత ప్రయాణములో మనకున్నది సమస్తము ఆయనకు సమర్పించినప్పుడు మనము ఎల్లవేళలా ఆయన ఆరోగ్యములతో మన జీవితంలో మనము ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాము. మన జీవితంలో మనము కోల్పోయినటువంటి క్రీస్తు రక్షకుడు అని తెలుసుకోకుండా మన జీవితాలలో మనం ప్రవర్తించినట్లయితే
అట్టి క్షణాలకు మనము పశ్చాత్తాప హృదయముతో ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మానవ పాపముల వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనడి దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నిన్ను నా భార్యనుగా చేసుకుందును. మొదటి పఠనము హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 16 నుంచి 18 వచనముల వరకు మరియు 21-22 వచనములు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నేను తన బాలుదేవరనని చెప్పుకొనదు. నేను ఆమెను బాలుదేవర అన్న పదమును ఉచ్చరింపకుండానట్లు చేయుదును. ఇక బాలుదేవర అన్న శబ్దమును ఆమె జ్ఞప్తి ఎందుంచుకొనదు. ఆ కాలమున నేను వన్యమృగములతోనూ పక్షులతోనూ పాములతోనూ నిబంధనము చేసుకుందును. కనుక అవి నా ప్రజలను బాధింపజాలవు. నేను దేశము నుండి యుద్ధ సామగ్రిని, కత్తులను, విండ్లను తొలగింతును. కావున నా ప్రజలు శాంతి భద్రతలలో జీవింతురు. ఇశ్రాయేలు, నేను నిన్ను నమ్మదగిన తనముతో నిన్ను నా భార్యగా చేసుకుందును. నేను ప్రభువునని నీవు గ్రహింతువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. ప్రతిదినము నిన్ను వినుతింతును, కలకాలము నీ నామమును సన్నుతింతును. ప్రభువు మహామహుడు, అత్యధికముగా కీర్తింపదగినవాడు. ఆయన మహత్యమును మనము గ్రహింపజాలము. అందరూ ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. తరతరముల ప్రజలు నీ చేతులను పొగుడుదురు, నీ మహాకార్యములను ప్రకటన చేయుదురు. వారు నీ కీర్తి వైభవములను ఉగ్గడింతురు. నేను నీ అద్భుత కార్యములు ధ్యానింతును. అందరూ ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. జనులు నీ భయంకర కార్యములను ప్రస్తుతింతురు. నేను నీ మహత్యమును వెల్లడి చేయుదును. నరులు ఎనలేని నీ మంచితనమును పొగడుదురు, నీ కరుణను ప్రస్తుతింతురు. అందరూ ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటినీ నెనరుతో చూచును. అందరూ ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి.
దీపము ప్రభువే నా రక్షణము ప్రభువే నా దీపము ప్రభువే నా రక్షణము ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను దేనిని చూచియు భయపడను ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను దేనిని చూచియు భయపడను హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 18వ వచనం నుంచి 26వ వచనం వరకు. యేసు వద్దకు పాలనాధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై నుంచిన ఆమె బ్రతుకును అని ప్రార్థించెను. అప్పుడు యేసు లేచి శిష్య సమేతముగా అతనిని వెంబడించెను. అప్పుడు 12 ఏండ్ల నుండి ఎడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను. ఏలయన యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తలంచుచుండెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యము వహింపుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయెను. పిమ్మట యేసు ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళెను. అచట పిల్లన గ్రోవిని ఊర్దేడు వారిని అలచడిగానున్న జనసమూహమును చూచి, మీరందరూ అవలికి పొండు, ఈ బాలిక మరణించలేదు, నిద్రించుచున్నది అని పలికెను. అందులకు వారందరూ ఆయనను హేళన చేసిరి. మూగియున్న జనసమూహములను వెలుపలకు పంపి యేసు లోపలికి వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. ఆ వార్త ఆ ప్రాంతము అంతటా వ్యాపించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులాడ, ఈనాటి వాక్యము మనకి దేవుడు జీవనదాత అని తెలియచేస్తూ ఉన్నవి. మనకి సమస్యలు, కీడులు, బాధలు మానవ జీవితాన్ని పట్టి పీడించే కొలది ఆ జీవితము రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటూ ఉన్నది. మానవుడు స్వశక్తితో ఆ ప్రవాహానికి ఎదురు ఎదలేడు. తాను కోల్పోయినటువంటి జీవితాన్ని మరలా పొందలేడు. మానవ జీవితము అర్థవంతముగా కళకళలాడుతూ ఉండాలి అంటే అందులో జీవం పోసే రక్షకుడు చాలా అవసరము. మృత్యుమును జయించి జీవాన్ని ప్రసాదించేటటువంటి రక్షకుడు చాలా ముఖ్యము. ఆ మృత్యుంజయుడు యేసుక్రీస్తు ప్రభువు.
ఈ దినము స్వార్థ పట్టణంలో యేసు మరణించినటువంటి కుమార్తెకు ప్రాణం పోస్తూ ఉన్నారు. రక్తస్రావముతో బాధపడుతూ ఉన్నటువంటి స్త్రీకి స్వస్థతను చేకూరుస్తూ ఉన్నారు. ఈ రెండు వృత్తాంతాల ద్వారా దేవుడు జీవనదాతగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. చనిపోయిన బాలికకు జీవం పోసి తాను జీవాన్ని ప్రసాదించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా తెలియచేస్తూ ఉన్నాడు. నేను జీవమునివ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను అని ఆయన మనకి వెల్లడి చేస్తూ ఉన్నారు. రక్తస్రావ వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి స్త్రీకి స్వస్థతను చేకూర్చి, ఏ వ్యాధితో బాధపడేటటువంటి వారికైనా దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదముల చెంత ప్రార్థనతో విశ్వాసముతో ఆయనను వెంబడించినట్లయితే వారికి సంపూర్ణ స్వస్థతను దయచేస్తాడు అని మనకి తెలియచేస్తూ ఉన్నది. యేసు మానవుల ఈతి బాధలను తొలగించే వ్యక్తిగా ఈనాటి వాక్యము ద్వారా మనందరము తెలియచేసుకుంటూ ఉన్నాము. దేవుని జీవాన్ని, సహకారాన్ని పొందాలి అంటే మానవుడు ఆయన యందు విశ్వాసముంచాలి. మరణించినటువంటి కుమార్తె వార్తను వినిన వెంటనే క్రీస్తు ప్రభువు ఆ పాలనాధికారితో ఈ విధముగా అంటూ ఉన్నాడు, నీవు ఏమాత్రము ధైర్యము కోల్పోకము, విశ్వాసము కలిగి ఉండము అని ఆయనకు ఊరటను, ఆశను క్రీస్తు ప్రభు ఇస్తూ ఉన్నాడు. విశ్వాసముతో మనము దేవుని దగ్గరకు వెళ్ళాలి. అలాగే మనము రక్తస్రావ వ్యాధితో బాధపడేటటువంటి స్త్రీ యేసు పాదాలపై పడి జరిగినదంతయు విన్నవించినప్పుడు యేసు ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయి రమ్ము అని క్రీస్తు ప్రభువు సంపూర్ణ స్వస్థతను స్త్రీకి కలగజేస్తూ ఉన్నారు. దేవుని జీవాన్ని, సహకారాన్ని పొందాలి అంటే విశ్వాసము చాలా అవసరము. నన్ను విశ్వసించు వారి అంతరంగముల నుండి జీవజల నదులు ప్రవహించును అని మనకి చాలా స్పష్టమగుతూ ఉన్నది. ఆ స్త్రీ ఎలాగైతే అనారోగ్యముతో బాధపడుతూ, రక్తస్రావముతో బాధపడుతూ ఎంతోమంది వైద్యులను ఆమె సంప్రదిస్తూ ఉన్నది, ఎన్నో బాధలు పడుతూ ఉన్నది. ఆమె చికిత్సకు స్వస్థత లేదు. ఆమె చికిత్స, ఆమెకున్నటువంటి వ్యాధి తగ్గకోకుండా రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. అటువంటి సమయంలో ఆమెకు ఏమి చేయాలో తెలియక జనసమూహముల ద్వారా ఆమె విన్నటువంటి వార్త ద్వారా క్రీస్తు ప్రభువు ఎంతోమందిని స్వస్థతలను చేకూరుస్తూ ఉన్నాడు అని విని, నేను క్రీస్తు ప్రభువుని తాకితే నాకు కూడా స్వస్థత కలుగుతూ ఉన్నది అని విశ్వాసముతో ఆమె వెనుక నుండి క్రీస్తు ప్రభువు అంగీ అంచును తాకుతూ ఉన్నది. తాకిన వెంటనే ఆమె విశ్వాసములో ఉన్నటువంటి ఆమె విశ్వాసము ద్వారా దేవుడు ఆమెకు స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. ఆమె స్వస్థత పొంది దేవుని దగ్గర ప్రాధేయపడుతూ, ఓ ప్రభువా, నేను భయపడి నిన్ను నేను స్వయముగా ఎదురుగా చూడలేకపోతూ ఉన్నాను, నన్ను క్షమించండి ప్రభువా అని ఆమెకు జరిగినదంతయు క్రీస్తు ప్రభువు దగ్గర వేడుకుంటూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాలలో కూడా మనకి కూడా ఈ స్త్రీకి జరిగినటువంటి అనారోగ్యాలకి మన జీవితము కూడా సతమతమైపోవచ్చు. ఎన్నో బాధలు పడి ఉండవచ్చు, ఎన్నో సమస్యలకు గురి అయి ఉండవచ్చు, ఎన్నో బాధలు మన యొక్క జీవితంలో ముంచెత్తి రావచ్చు. అటువంటి క్షణాలలో నీవు క్రీస్తు పాదముల చెంత విశ్వాసముతో ప్రార్థించావా అన్న ప్రశ్నను క్రీస్తు ప్రభువు నీ నుండి నా నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఎలాగైతే ఈ స్త్రీ అంగీ అంచును తాకి అద్భుతాలు పొంది ఉన్నదో, సమస్యలు, బాధలు, కీడులు ముంచెత్తినప్పుడు విశ్వాసముతో యేసు పాదముల చెంతకు నీవు వస్తూ ఉన్నావా? నీలో ఉన్నటువంటి
అధైర్యమును విడనాడి ధైర్యముతో విశ్వాసముతో నాకు దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు నాకు స్వస్థతను చేకూరుస్తాడు అన్నటువంటి పాలనాధికారికి ఉన్నటువంటి విశ్వాసము నీకు ఉన్నదా? ఈ ప్రశ్నలను మన జీవితంలో మనము మననం చేసుకుంటూ మన జీవితంలో మనకున్నటువంటి సమస్యలను, బాధలను, కీడులను దేవుని సముఖము దగ్గర ఉంచుకుంటూ, ఓ ప్రభువా, నా సమస్యలకు పరిష్కారము దయచేయండి ప్రభువా, నేను వ్యాధి బాధలలో అధైర్యముతో అసహనముతో నేను కోల్పోయినటువంటి శాంతి సమాధానమును నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థించుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకుందాము. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించెదను సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, ఒక చేత గువ్వను లేని పేదను, బలి కానుక తేనెని దీనని ఓ దేవా. ఒక జత గువ్వను లేని పేదను, బలి కానుక తేనెని దీనని ఓ దేవా. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంబున పరిపూర్తిని చేయు. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంబున పరిపూర్తిని చేయు. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించెదను సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలియార్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునార్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ ప్రేమ వలన మానవుని సృష్టించితివి, నీ నీతి ప్రకారము దండించితివి.
రక్షించితివి. నీ దయవలన క్రీస్తు ద్వారా రక్షించితివి. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్వరములను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారవోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోను, ఆమె భర్త జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడి మా యొక్క తండ్రి, మీ మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథార్థపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాపు చరణముగా వించి ప్రభు వెలుగులో నీలో నింపా. పాపు చరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పునీత ఇగ్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడి నీలా నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణుతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమైన నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర,
పవిత్ర ఆత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాదువ పూరేపు అంతోని వారా పావని చెరుతుడా అంతోని వారా పాదువ పూరేపు అంతోని వారా పావని చెరుతుడా అంతోని వారా పరమ పవిత్రుడా అంతోని వారా ప్రార్థన పరుడ శ్రీయేసు బాటలో నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోని వారా పాదువ పూరేపు అంతోని వారా పావని చరితుడా జనని మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చే ఆపన్న హస్తము. జనని మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చే ఆపన్న హస్తము. పాదువ పురమును పావన పరచిన అంతోని వారా మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోని వారా పాదువ పూరేపు అంతోని వారా పావన చరితుడా